ప్రభునామంలో మీ అందరికీ కృపా మినిస్టర్ తరపున నిండు వందనాలండి. నాకింత శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన అన్నకి, వదిన గారికి, సేవకులందరూ కూడా నిండు వందనాలు. దయచేసి అన్న గురించి మనందరికీ తెలుసు. ఏదో ఈ కూడుకు పెట్టుకొని ఒకవేళ అన్న గురించి చెప్పాలని కాదు, కానీ అన్నమంతా పట్టుకోవాల్సిన పని లేదు. ఒక కింటా రైస్ని ఒక 2 మెతుకులు పట్టుకుంటే సరిపోతుంది. గనుక ఈ యొక్క 25 సంవత్సరాలు అన్నయ్య సేవకు వచ్చి ఈ రోజుకి 25 సంవత్సరాలైంది. అందుకు కృతజ్ఞత కలిగి ఈ కూడికి ఏర్పాటు చేశాడే తప్ప ఇక రెండో ఉద్దేశం ఏమీ కాదు. అయితే నేను అన్న గురించి ఒక 5 మాటలు చెప్పాలని నేను ఆశ కలిగి ఉండా. ఎందుకంటే అన్న జీవితం ఒక 5 రకాలుగా నేను గమనించా. ఎందుకంటే నేను అన్న తర్వాత నేనే కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి, కుటుంబంలో తెలుసు, సేవలో కూడా తెలుసు కాబట్టి. ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి అన్నయ్య కష్టజీవి. 12 సంవత్సరాల నుంచే కష్టజీవి, బాగా కష్టపడతాడు. అన్నయ్య సాక్ష్యం మీకు చాలాసార్లు చెప్పాడు. మా కుటుంబం అలాంటితోని రెండోది 22 సంవత్సరాలకే, కరెక్ట్గా 26 సంవత్సరాలకే మ్యాథ్యూస్ అన్న సేవకు వచ్చాడు. మొదటి సేవ ఇక్కడ కాదు, మొదటి సేవ రామిరెడ్డి నగర్ అని మిర్చి ఆట ఎదురు, అక్కడ సేవ ప్రారంభించాడు. రోడ్డు మీద టెంట్ వేసి ప్రారంభించాడు. అక్కడ ఒక 6 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. అది దేవుడు చిత్తమని నేను అనుకుంటున్నా. ఎలాగంటే, ఇలా ఒక ఆరు బయట దాన్ని ఏమంటారంటే, ఇంటి ముందు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు అంత ఎత్తు అయ్యిందనుకోండి, దాని కింద ఇలాంటి మొక్కలు ఉంటాయి. ఆ మామిడి చెట్టు అంత ఎత్తైన తర్వాత దాని కింద ఇలాంటి మొక్కలు ఉంటాయి కదా, ఆ మామిడి చెట్టు అక్కడే ఉందనుకో, అది ఇంటి ముందు కాబట్టి అది పెరిగి వృక్షమయ్యి ఫలాలు రావడానికి అవకాశం లేదు, దానికి నష్టం. దాని కింద ఉంటే చిన్న చిన్న మొక్కలు, వాటికి కూడా నష్టమే, నీడదలిగి అవి కూడా పెరగవు. అందుకని రైతు ఏం చేస్తారంటే, ఈ చెట్లు ఇక్కడ ఉండటం మంచిదేమో, ఈ చెట్టు ఇక్కడ ఉండటం మంచిది కదని ఆ ఇంటి ముందు చెట్టుని తీసుకెళ్ళి పొలంలో నాటినప్పుడు ఇంత చెట్టు, ఆ మామిడి చెట్టు మహావృక్షమైద్ది, దానికి మేలు కలిగిద్ది. అది ఎప్పుడైతే ఈ చెట్టు ఆ పొలంలోకి వెళ్ళిద్దో, దాని కింద ఉంటే ఆ చెట్లు అవి కూడా ఎండదలిగి వాటికి కూడా ఉపయోగపడిద్ది. అందుకనే దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడు. అక్కడి నుంచి ఇది ఎక్కడికి రావాల్సింది మూడోది. తన జీవితంలో చిన్ననాటి నుంచి కష్టం, అక్కడ సేవ ప్రారంభించి 500 మంది 600 మంది సంఘాన్ని దేవుడు చీపిస్తేనే బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మూడోది, ఈ పరిచర్య ఎలా ప్రారంభమైందంటే, ఇక్కడ లక్ష్మీనగరం అని ఈ పక్కనే ఉంటుంది, రోడ్డు మీద
టెంట్ వేసి పెట్టినప్పుడు ఒక 70-80 మంది వచ్చారు స్టార్టింగ్లో. అక్కడి నుంచి ఆ రోడ్డుకి ఎదురు గుడారం వేసి పెట్టాడు. తర్వాత ఈ పరిచర్య ఇక్కడే ఈ బలిపీఠం ఉన్న దగ్గరే 350 గజాలు తీసుకొని దైవ సేవకులు మ్యాథ్యూస్ అన్న ఇక్కడ ప్రారంభించాడు గోని పట్టలతో. కేవలం గోని పట్టలే. అప్పుడు ఒక 150-200 మంది వస్తున్నారు. ఇదంతా చెట్టులు, భయంకరమైన చెట్లు. షెడ్డు ఇది ఇలా ఉండేదన్నమాట, ఇది ఇలా ఉండేది. అప్పుడు అన్నయ్య ఏమన్నాడంటే, అరే మన షెడ్డు ఇటు ఉండకూడదు, మన షెడ్డు ఇటు తిరగాల మందిరం అనేవాడు. మేము అదొక రకంగా చూసేవాళ్ళం అన్నమాట. ఇదంతా ముళ్ళ చెట్లు, భయంకరమైన పరిస్థితులు. అయితే ఈ పరిచర్య ఈ 350 గజాలు ఒక 200 మంది సంఘాన్ని ఈరోజు ఎన్నో ఎకరాలుగా దేవుడు మార్చి ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు సమకూర్చి వేవేల మంది సంఘాన్ని దేవుడు సమకూర్చాడు. ఇక 4వది తన భక్తి జీవితంలో నేను గమనించింది ఏంటంటే, మిర్చి యార్డ్లో ముఠా పనిచేసేటప్పుడు లేదా బల్లా రిక్షా దొక్కేటప్పుడు బండికి ఒక బైబుల్ ఉండేది. ఖాళీ దొరికినప్పుడల్లా నెట్ సాట్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత వాక్యం చదువుకున్నాడు. నేను చాలాసార్లు ఏంది సోది, పొద్దుగుకులు ప్రార్థన అంటాడు, బైబిల్ అంటాడు, పని చేయకుండా కష్టపడితే కదా ప్రభు వచ్చేది. మనం పేదవాళ్ళం, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. మా అమ్మ మా నాన్నతో నేను అనేవాడిని, ఏంటమ్మా అన్న పొద్దుగుకులు ప్రార్థన, బైబిలు, చర్చి అంటాడు. ఇక మనం సంపాదించుకునేది ఎప్పుడు అన్ని మా అమ్మ మీద గొడవాడే ఉంటాయి. ప్రార్థన చేసి చూడు కన్నీళ్ళతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కూడా ఇప్పుడు ఏం అడిగోడు కాదు. ఏ ఇబ్బంది వచ్చినా, 3 పిల్లలైనా ఇప్పుడుకి ఎవరు దేవుడు మాత్రం అడుగుతాడు నాకు తెలుసు, తగ్గింపు మాదిరి. ఇక 5వది ఏంటంటే, నేను గమనించింది, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఒకటి ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే, మా కుటుంబానికి దీవెన. 2 సంఘంలో ఉంటున్న మీకు దీవెన. 3 రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు, అనేక ప్రాంతాల సంఘాలు కూడా దీవెనకారంగా దేవుడు మలిపాడు. సేవకులు కూడా దీవెనే, సమాజానికి కూడా దీవెనే. ప్రియమైన సహోదరులారా, 12 సంవత్సరాల నుంచి మ్యాథ్యూస్ అన్న నాకు బాగా గుర్తు. అన్నాకి నాకు 5 సంవత్సరాలు తేడా. అప్పటి నుంచి ఇప్పుడు 51-52 సంవత్సరాలు వచ్చినాయి. కుటుంబంలో ఉన్నప్పుడు కష్టపడేవాడు, సేవకు అంతకుముందు సేవలో కష్టపడేవాడు, ఇప్పుడు కష్టపడుతున్నాడు. ఇందాక రాత్రి ఒక మాట చెప్పాడు, మనం బ్రతికేది ఇంకొన్ని రోజులో తెలియదు, కానీ బ్రతికినంత కాలం దేవుడు కొరకు కష్టపడుతూనే ఉందాం, దేవునికి ఉపయోగపడదామని చెప్పాడు. దయచేసి ఇంత మంచి మినిస్ట్రీస్లో, ఇంత మంచి సేవకుల దగ్గర మీరైనా ఇలా ఉండటం మనకెంతో దీవెన. ఆ మనుష్యుడికి యెహోవా తోడున్నట్టు వలన క్రమక్రమముగా వర్ధిల్లినట్టుగా దేవుడిని నమ్ముతున్న అన్నకి దేవుడు తోడున్నాడు కాబట్టి క్రమక్రమముగా సంఘం కానీ పరిచర్య విషయంలో, పాటల విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు దీవిస్తున్నాడు. ఇక్కడ మనుషులు కాదు చేసేది. ఈ కృపా మినిస్ట్రీస్లో ఎన్నో మనుషులు కుతంత్రములు, సాతాను కుతంత్రములు, ఎంతోమంది ఇబ్బందులు పెట్టినా కానీ ఇక్కడ కేవలం ఈ మినిస్ట్రీస్కి, సంఘానికి, సేవకులకి దేవుడు మాత్రమే తోడున్నాడు. ఇక ఆ దేవుడు ముందు ఎవరు నిలబడటానికి లేదు. ఆ దేవునితో కలిసి మనం ముందుకు వెళ్ళిపోదాం, సంఘంతో కలిసి మనం ముందుకెళ్దాం, సేవకులతో కలిసి మనం ముందుకెళ్దాం. ఈ మాటల్లో దేవుడు దీవించునుగాక.